సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీసీలలో ఉన్న 53 ఉపకులాలకు వారి డిమాండ్లను వాళ్లకు జరిగే అన్యాయాలను గురించి చర్చించి వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి సమీక్షించుకునే మీటింగ్ ఇది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు ఎంతో న్యాయం చేసింది. బీసీలను రాజకీయంగా మహిళలనైతేనేమి బీసీ నాయకులనైతేనేమి అధికారంలోకి కానీ రాజకీయాల్లోకి కానీ తీసుకొని వచ్చింది ఒక తెలుగుదేశం పార్టీనే. బీసీలకు న్యాయం చేసింది కూడా తెలుగుదేశం పార్టీనే. కేఈ కృష్ణమూర్తి గారైతేనేమి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి, అలాగే అయ్యన్న పాత్రుడు అయితేనేమి, తర్వాత అచ్చెన్నాయుడు అయితేనేమి, యనమల రామకృష్ణుడు గారైతేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బీసీ నాయకులకు సముచిత స్థానాన్ని వాళ్లకు ముఖ్యమైన మంత్రి పదవులను క్యాబినెట్లో స్థానం కల్పించి వాళ్లకు హోదా కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు చూసుకుంటే కనుక మనము వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు ఎస్సీలకు వాళ్లకు ఉప ముఖ్యమంత్రి హోదా, తర్వాత హోంశాఖ మంత్రి ఇలాంటి హోదాలు ఇచ్చి వాళ్ళని డమ్మీ క్యాండిడేట్లను చేసి షాడో హోంమంత్రి, అన్ని శాఖల మంత్రిగా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. బీసీలకు ఎట్లాంటి అన్యాయం చేస్తున్నారో మొన్ననే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఆయన ఎంతో వేదనతో ఇక్కడ బీసీలకు తగిన న్యాయం జరగదు, పేరుకే బీసీలు కానీ వాళ్ళకి ఎట్లాంటి అధికారాలు లేవని ఆయన మనోవేదనతో రాజీనామా పదవికి పార్టీకి రెండిటికి కూడా రాజీనామా చేసిన సంగతి మనం మొన్ననే చూసినాము. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మనందరము బీసీలందరము ఐక్యమై మనము పార్టీని గెలిపించుకుంటే బీసీలకు తగిన ప్రాధాన్యత మనకు లభిస్తుందని కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ అందరూ హాజరై దిగ్జయంగా ఆ సభను జయప్రదం చేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయడం అనగా బీసీలు అంటే తెలుగుదేశంలో పుట్టిన పార్టీ బీసీల పార్టీ. ఎందుకంటే బీసీలు చైతన్యం చేసి ఈరోజు రాజకీయంలో కానీ ఆర్థికంగా ఎదగడం అనేది ఒక తెలుగుదేశం నుండి వచ్చింది. ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించింది ఎవరి కోసం అంటే బీసీల ఐక్యత కోసమే. ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు బీసీలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బీసీలు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు తెలిసిన ఈ యొక్క బీసీ కార్పొరేషన్లన్నీ నాశనం చేసినారు. ఆ నిధులన్నీ పక్కదారులు పట్టించి వేరే దానికి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఉపయోగించి అవి నాశనం చేసి ఏంటంటే ఎన్టీ రామారావు మన చంద్రబాబు హయాంలో బీసీల కార్పొరేషన్ పదవులు, తర్వాత బీసీ నిధులలో సగం సబ్సిడీ ఇచ్చి వారికి న్యాయం చేసి ఆయన మన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అటువంటిది లేనే లేదు. బీసీ కార్పొరేషన్ మంత్రులు ఏం చేస్తుందో తెలిసిన వాళ్ళ యొక్క చైర్మన్ కుర్చీలు కూడా లేవు వాళ్ళ ఆఫీసుల్లో. ఇంకా పేరుకే వాళ్ళు బీసీలు కార్పొరేషన్ చైర్మన్. కాబట్టి గమనించి రేపు 3వ తారీఖు మనం అన్నీ కూడా ఈ బీసీలలో ఏ విధంగా అన్యాయం చేసినాడో వాటిని ఈ విధంగా విమర్శించి మన బీసీలో మళ్ళీ మన అధికారంలోకి మన తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మనం అందరం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందని కోరుతూ ఈ యొక్క అవకాశం చేత పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.